చిద్గురు సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియజేసేందుకు ఈ వీడియో చేస్తున్నాను. మనకేదైనా సమస్య వచ్చినా, మనకేదైనా కష్టం వచ్చినా, మనకేదైనా బాధ కలిగించే అంశం ఎదురైనా ప్రతి ఒక్కరం వెంటనే బాధపడుతూ ఉంటాం. ఆ బాధని బాహ్యంగా ఏడుపు రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటాం. మానవ జన్మకి మాత్రమే కొత్తగా పరిచయమైనటువంటి 3 భావోద్వేగాలు చీదరించుకోవడం, కోప్పడడం, ఏడవడం. ఇవి ఏ జంతువు జన్మల్లోనూ ఏ జంతువుకి ఉండవివి. మనిషికి మాత్రమే ఉంటాయి. కానీ ఈ 3 భావోద్వేగాల్ని సృష్టి మనకెందుకు అందించింది అంటే, దానికొక పర్పస్ ఉంది. ఆ పర్పస్‌తో ఈ 3 అంశాలను అందించింది. అయితే మానవుడు ఈ 3 అంశాలనే రాంగ్‌గా ప్రయోగిస్తూ ఎనర్జీస్‌ని బ్లాక్ చేసుకుంటాడు. సో, ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మనం ఏడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనకి మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి అనేటటువంటి 5 ఎనర్జీ సెంటర్స్ మన యొక్క బాహ్యమైనటువంటి ప్రవర్తనల్ని ఆధారం చేసుకొని వాటి చేత ప్రభావితమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు. ఈ ఏడుస్తున్న క్రమంలో ఒక ఆరా, నెగెటివ్ ఆరా అనేది జనరేట్ అవుతుంది మూలాధార స్థాయిలో. ఈ మూలాధారం 4 దళాల ఉండేటటువంటి ఈ మూలాధారం ఈ ఏడుపు వలన ఇతను ఇతని ప్రవర్తన వలన ఈ మూలాధారం నెగెటివ్ ఆరాతో కప్పబడుతుంది. అది నెమ్మది నెమ్మదిగా స్వాధిష్టానానికి చేరుతుంది. అది ఇంకా నెమ్మది నెమ్మదిగా మణిపురానికి కూడా కప్పేయడం జరుగుతుంది. తర్వాత అనాహత స్థాయిలో ఈ నెగెటివ్ ఆరా అనేది వ్యాపించడం జరుగుతుంది. తరువాత విశుద్ధి స్థాయిలో మొత్తం వ్యవస్థని, శక్తి వ్యవస్థ మొత్తాన్ని ఆక్రమించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా నెగెటివ్ ఆరా శక్తి వ్యవస్థని పూర్తి స్థాయిలో ఆక్రమించిందో, అప్పుడు మనం యూనివర్స్‌కి నెగెటివ్ సంకేతాలని పంపించడం జరుగుతుంది. అంటే మనం పూర్తి స్థాయి యూనివర్స్‌కి వ్యతిరేకంగా అయి ఉన్న స్థితి అది. అప్పుడు ఈ విధమైనటువంటి నెగెటివ్ సంకేతాల చేత భవిష్యత్తులో మనకి చెడు ప్రమాదాలు జరగడానికి పూర్తి స్థాయి అవకాశాలుంటాయి. కాబట్టి ఏడుపు వేరు, విషాదం వేరు. విషాదం అనేది మూలాధారం దగ్గరే ఉండి, మూలాధారం దగ్గరే అంతమైపోయేటటువంటి ప్రక్రియ విషాదం. అందుకే అర్జున విషాద యోగం అన్నారు తప్ప, అర్జునుడు ఏడ్చాడు అనే పదాన్ని అక్కడ వాడరు. ఇదే పద్ధతి పాజిటివ్ గూడా. ఆనందంగా ఉన్నప్పుడు మూలాధార స్థాయిలో ఆరా చాలా బ్రైట్‌గా, చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అదే స్వాధిష్టానానికి, మణిపురానికి, అనాహతకి, విశుద్ధి స్థాయిలో శక్తి వ్యవస్థను ఆక్రమించినప్పుడు పాజిటివ్ సంకేతాలు యూనివర్స్‌కి చేరతాయి. అలా పాజిటివ్ సంకేతాలు యూనివర్స్‌కి చేరినప్పుడు పాజిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివిటీకి సంబంధించినటువంటి సంఘటనలు, శుభానికి సంబంధించినటువంటి అంశాలు ఏర్పడతాయి అనేది మనం క్రియాయోగ సాధనల్లో మనం తెలుసుకోవచ్చు. సో, ఏడ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఏడవడం అంత మంచి పద్ధతి కాదు. సమస్య రాగానే, బాధ కలగగానే, చిన్న చిన్న ఇబ్బందులకి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను. అది అది మన శక్తి వ్యవస్థకి మంచిది గాదు. ఇంటికి మంచిది గాదు. మీ యొక్క సంకల్పాలని, మీ యొక్క తపస్సుని, మీ యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టే పని అది. కాబట్టి సృష్టి మనకి బాధని ఎందుకిచ్చింది అంటే, ఈ బాధలో ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. గౌతమ బుద్ధుడు అనే ఆయన ఉన్నాడు. సిద్ధార్థుడు. ఇతను కొన్ని ప్రశ్నలు వేసుకున్నాడు. ఆ ప్రశ్నలకి ఏ విధమైనటువంటి పండితులు సమాధానం చెప్పకపోయేసరికి తనలోనే తను తర్జన భర్జనయి శోకించాడు. ఏడ్చాడు. ఈ ఏడుపు మంచిది. ఎందుకు అంటే తనలో కలుగుతున్నటువంటి ప్రశ్నల వర్షానికి సమాధానం దొరకడం కోసం ఎలా, ఎలా, ఎలా అని ఉడికిపోతూ ఏడ్చేటటువంటి ఆ ఏడుపు వల్ల ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి.
పాణిని అనేటటువంటి మహాముని కూడా ఏడ్చే ఎనర్జీస్ యాక్టివేట్ చేసుకొని సంస్కృత వ్యాకరణం లాంటి గ్రంథాలు మనకు అందించారు అన్నది మనకు చరిత్ర చెప్తున్నటువంటి రుజువు. సో ఆ ఏడుపు కోసం, అలా ఎనర్జీస్ని యాక్టివేట్ చేసే ఏడుపు కోసం సృష్టి మనకి ఏడుపు అనేటటువంటి ఒక భావోద్వేగాన్ని కొత్తగా మనకు అందించింది. దాన్ని ఎనర్జీస్ని బ్లాక్ చేసే విధంగా, ఎనర్జీస్ని బలహీనం చేసుకునేందుకు చాలామంది వాడుతూ ఉంటారు. కాబట్టి వారికి నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఎవరు ఏడవకూడదు, ఎవరు కళ్ళమ్మన్నీళ్ళు పెట్టకూడదు. ఊరికూరికే కళ్ళమ్మన్నీళ్ళు పెట్టి ఎనర్జీస్ని బ్లాక్ చేయకూడదని సందేశాన్ని మీకు అందించే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం ఏడ్చే ముందు ఒకసారి ఆలోచన చేస్తే, ఆ ఏడుపు వల్ల ప్రయోజనం ఉందా అంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. మీ ఎనర్జీస్ బ్లాక్ అవుతాయి. నెగిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. అందుకే ఎప్పుడైతే విశుద్ధి స్థాయిలో శక్తి వ్యవస్థల్ని ఈ నెగిటివిటీ అనేది కప్పేస్తుంది కాబట్టే ఆ ఏడుపు అనేటటువంటి భావోద్వేగం విశుద్ధి స్థాయిలోకి అందకూడదని చెప్పి తలస్నానం చేస్తారు. ఎప్పుడైతే తలస్నానం చేస్తారో వెంటనే ఆ నెగిటివ్ ఆరా అనేది పోతుంది. మళ్ళీ ఫ్రెష్‌గా మూలాధారం అనేది రీక్రియేట్ అవుతుంది. వెంటనే మీరు మర్చిపోతారు. బాధ కలిగించేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి మర్చిపోవడం జరుగుతుంది. బాధ నుండి బయటకొస్తారన్న ఉద్దేశంతోనే తల మీద చల్లనీళ్ళు పోసి తలస్నానం చేపిచ్చేది. అందుకే ఏదైనా బాధాకరమైనటువంటి అంశాలున్న ఇళ్లల్లో తల స్నానాలు చేపిచ్చేది అందుకే. వాటిని మైల స్నానాలు, మడి స్నానాలు అంటాం. మైల స్నానాలంటాం. సో, మన సనాతన సంస్కృతి ఇట్లాంటి అంశాలని ఎంతగానో పరిశోధన చేసింది గాబట్టి, ఎంతో విశ్లేషణ చేసి, ఏడుపు అనేది ఎనర్జీస్‌ని బలహీనం చేస్తుందనే ఉద్దేశంతోనే అలాంటి వ్యవస్థలు ఉన్న చోట ఇలాంటి ఆచారాలని మన సనాతన సంస్కృతి ద్వారా ఋషులు మనకందించారు. సో, ప్రతి ఒక్కరూ ఎప్పుడూ గూడా ఏడవగూడదు. ఏడ్చేటప్పుడు జరిగేటటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థని మీరు దర్శిస్తే మీరు ఏడవరు. దానికి పరిష్కారం వైపు ఆలోచిస్తారని నమ్ముతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోసారి మరో వినూత్నమైనటువంటి అంశంతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.